సత్యం ధర్మం ఎస్టీ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన బంగారం వెండి ఆభరణాల దొంగతనం కేసులో పురోగతి సాధించిన పోలీసులు పట్టుబడి నిందితుల నుండి 40,20,000 రూపాయల డైమండ్ బ్రాస్లెట్, డైమండ్ లాకెట్, 20 తులాల వెండి, 2 ద్విచక్ర వాహనాలు, ఒక స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పత్రికా సమావేశంలో తెలిపారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ప్రాపర్టీ అఫెండర్స్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ పేర్లు వచ్చి పోలా భాస్కర్ రావు, ఈయనది మన్యం డిస్ట్రిక్ట్ సీతానగరం మండల్, జోగంపేట విలేజ్. సెకండ్ పర్సన్ పేరు వచ్చి ముద్దాడ నరసింగరావు, ఈయనది హెచ్ఎల్ల మండల్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో వీళ్ళిద్దరూ కలిసి మన జిల్లాకు సంబంధించి పక్క జిల్లాలకు సంబంధించి ఓవరాల్గా 17 కేసెస్, 17 కేసెస్లో వీళ్ళు ప్రాపర్టీ అఫెన్సెస్ చేసిన కేసెస్లో దొరకడం జరిగింది. వీటిలో మనకి టోటల్గా ప్రాపర్టీ 76 తులాస్ గోల్డ్ పోయింది, డైమండ్స్కి సంబంధించి ఒక వర్త్ 5 lakhs వరకు లాస్ అయింది, సిల్వర్ కూడా మనకి ఒక 184 తులాస్ అంటే సమ్ క్యాష్ 3.4 lakh క్యాష్ అమౌంట్ కూడా ఈ 17 కేసెస్లో టోటల్ లాస్ ప్రాపర్టీ. సో దానికి సంబంధించి రికవరీ వచ్చి మనకి 37 తులాస్ గోల్డ్ ఒకటి, డైమండ్ బ్రేస్లెట్ అండ్ డైమండ్ లాకెట్ వర్త్ ఒక 2 lakhs పైన వర్త్ ఉన్నవి ఒకటి, 20 తులాస్ సిల్వర్ రికవరీ అయింది అండ్ 25,000 క్యాష్ రికవరీ అయింది. అండ్ వీళ్ళు ఈ మనీతో పర్చేజ్ చేసిన స్కార్పియో వెహికల్ ఒకటి, అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా వీళ్ళిద్దరూ మనకి శ్రీకాకుళం 1 town లిమిట్స్లో ఒక 2 బైక్ అఫెన్సెస్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బైక్లు కూడా రికవరీ అవ్వడం జరిగింది. ఇంకొక కొన్ని బైక్స్ రికవరీ చేయవలసి ఉంటుంది, అది కూడా చేస్తాం. రిమైనింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వీళ్ళు ఎక్కడైతే ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం ఇంకా అరెస్ట్ చేయవలసిన అవసరం. అతన్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు కొన్ని బ్యాంక్స్లో కూడా ఇది తాకట్టు పెట్టారు. సో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత రికవరీ చేయడం కూడా జరుగుతుంది. మనకి దీనికి సంబంధించి ఇంతకుముందే వీళ్ళు పోలా భాస్కర్ రావు పైన ఒక 37 కేసెస్ ఉన్నాయి, పాత కేసెస్. అందులో 2018లో ఈయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. దానికి సంబంధించి మనకి మన్యం డిస్ట్రిక్ట్లో వీళ్ళపైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. సో వాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టి ఉన్నారు, బట్ వాళ్ళు ఆ జిల్లాలో కాకుండా బయట జిల్లాకు వచ్చి వాళ్ళు అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఈయన నరసింగారావు పైన అయితే మనకి 1 townలోనే అతని పైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది, అతను కూడా మానిటరింగ్లోనే ఉన్నారు. మనకి ఈ రికవరీకి సంబంధించి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ డిఎస్పీ కాశీబుగ్గ అండ్ సిఐ సిసిఎస్ చంద్రమౌళి అండ్ మనకి సిఐ కాశీబుగ్గ సూర్యనారాయణ అండ్ ఎస్ఐ మధుసూదన్ అండ్ రిమైనింగ్ టీమ్ మొత్తం మన స్టాఫ్ అందరూ దీనిపైన ఎఫర్ట్ పెట్టి చేశారు. సో థ్యాంక్ దెమ్. అండ్ మనకి రిమైనింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది కూడా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో నీటి ఎద్దడి లేకుండా ప్రతి వార్డులోనూ త్రాగునీరు, సీసీ రోడ్డు, మౌలిక సదుపాయాలు కల్పించి పట్టణ అభివృద్ధి మరింతగా పని చేస్తానని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ బల్లగిరిబాబు, వజ్రబాబురావు, కమిషనర్ నడిపిన రామారావు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు మండలం ఇటీవల పడవ ప్రమాదంలో మరణించిన 2 వ్యక్తులకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు 50,000 రూపాయలు చొప్పున ఆ కుటుంబాలకు సహాయాన్ని అందజేశారు.